హాయ్ అండి. మొన్న ఒక వీడియో పెట్టాను, సేమ్ అదే వీడియో. నేను నైట్ నీళ్ళకి రావటం జరిగింది. సుమారు నా కైలకి నీళ్ళు పోరాలంటే కిలోమీటర్ దూరం నుంచి మెయిన్ కాలం అక్కడి నుంచి మడవలు తీసుకుంటూ వెళ్ళాలి. అక్కడక్కడ కట్టేసి ఉంటారు. ప్రతిసారి నువ్వు నైటే వస్తున్నావు ఏంది అని అనుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా. కానీ విషయం ఏంటంటే కొంతమంది పండిన పొలాలు ఉన్నాయి, కొంతమంది పండని ఉన్నాయి, కొంతమంది మడవలు కట్టేసి కిందకి నీళ్ళు వెనక్కే పెట్టేస్తున్నారు. దానివల్ల నేను నైటే రావటం జరుగుతుంది. కారణం ఏంటంటే నైట్ వస్తే కొద్దిగా ఎవరు ఉండరు. 10-12 గంటల టైం వస్తే కైలేదాకా మడవలు తీసుకొని ఉదయానికల్లా కొద్దిగా పార్టీ అని ఒక ఆశతో నేను నైట్ రావటం జరుగుతుంది. కేవలం కారణం ఏంటంటే ఈ వీడియో పెట్టడానికి మొదటి కారణం, దుక్కుపిండోడి కాడ పోతే డిఏపి కట్ట 1400-1800, ట్యాట్ రోడ్ కాడ పోతే 2000-1800 దుక్కు కూలి. ఒక్కసారి మడక కొడితే 2000. చూడండి, వాడి ఫిక్స్ రేటు. డిఏపి కట్ట తయారు చేసేవాడు ఫిక్స్ రేటు. కానీ వాననక ఎండనక చలనక పావులని తేళ్ళని పడి బురదలో బొల్లాడి లేచి ఈ రేతి నీళ్లు పెట్టుకొని నిద్రలేక పండించుకున్న పంటకు మాత్రం వాడి డాలర్ వచ్చి నీ ఒడ్లు నల్లంగా ఉండయి, ఇరిగిపోతుండయి, పచ్చ కింద ఉంది, వాడి అమ్మ కింద ఉందని ఎన్నో రీజన్లు చెప్పి 16,000 15,500 ఇస్తానని రేటు ఫిక్స్ చేస్తాడు. ఎవడమ్మ సొమ్ము అని వాడు ఇంతలా రేట్లు ఫిక్స్ చేసుకుంటూ పోతుంటే ఒకసారి ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఒక సినిమా వాడు ఇంకొకడు వచ్చే రేటు మాకు ఈ రేటు ఇవ్వాలంటే సీఎం ఎవరైనా ఇచ్చేస్తున్నారు. కానీ ధాన్యానికి మాత్రం పంట కోతకు వచ్చిన టయానికి మేము కష్టపడ్డ రైతు ధాన్యాన్ని రేటు ఎందుకు ఫిక్స్ చేయలేకున్నాడు? ప్రతి సంవత్సరం డిఏపి కట్ట పెరుగుతుంది, కానీ ధాన్యం రేటు మాత్రం పెరగటం లే. వాడు ఎంతకాలం కష్టపడితే వాన వస్తే తడిసిపోద్ది ఇదే పంట, ఎండ వస్తే ఎండిపోద్ది, నీళ్ళు లేకపోతే ఎండిపోద్ది. అనేక కారణాలు రైతుది. కానీ ఒక్కడు కూడా సరిగా స్పందించే పరిస్థితుల్లో లేడు. ఎవడు స్వార్థం వాడిది, దోచుకున్నోడిది దోచుకున్నంత, తిన్నంత, మోసపోయేవాడిది ఇంకా